హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ అనేవి యూపీఎస్సి ఫ్యాకల్టీ చేత డీల్ చేపిస్తున్నారనమాట. సో ఇది వచ్చేసరికి మీకు లేటెస్ట్ సిలబస్ తోటి లేటెస్ట్ ప్యాటర్న్ తోటి కవర్ చేసి ఉంటుంది. అయితే ఇది కేవలం 10,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో రీసెంట్లీ ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ తాలూకా రిజల్ట్ అనేది రిలీజ్ అయింది. ఎవరైతే మెయిన్స్ అనేది సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీకు అందరికీ కూడా ఇదొక అద్భుతమైన ఆఫర్ అనమాట. అండ్ ఈ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి టిల్ ది ఎగ్జామ్ ఎప్పటి వరకు అవుతే అప్పటి వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఇది అప్లై అవుతుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 1 మెంటోర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడాను కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది డైరెక్ట్గా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫౌండర్ సార్ అయిన సురేష్ సార్ డీల్ చేస్తారు. సో పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఏంటి, దానికి రైట్ స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా ఆన్సర్ రైటింగ్ చేయాలి, ఇదంతా కూడా డైరెక్ట్గా సురేష్ సార్ గైడ్ చేస్తారు మిమ్మల్ని. సో ఇది వ్యాలిడిటీ వచ్చేసరికి టిల్ యూ క్రాక్ ద ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 15th April 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, సో ఎస్, కొంతమంది ఏంటి అంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నారు దట్ ప్లీజ్ ట్రై టు అవాయిడ్ బేబీ క్రైయింగ్ సౌండ్ ఎట్సెట్రా అని చెప్పేసి. సో ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్, బట్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ సో బేబీ చాలా చిన్న పిల్లడు, వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి నేను ఏడు పాపించలేను. అండ్ ఏంటంటే వాడిని ఇంకెక్కడికి నేను తీసుకెళ్ళిపోలేను కూడాను. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. నేను దానికోసం నేను క్లాస్ ఆపలేను అండ్ అలానే వాడిని కూడా ఆపలేను. సో దట్ 2 or 3 minutes అనేది మీరు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఫ్రమ్ మై సైడ్ ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ టు యూ. సో ఫస్ట్ ఆర్టికల్ నేను ఢిల్లీ ఎడిషన్లో యూపీఎస్సి ఫస్ట్ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. సో బీజేపీ మేనిఫెస్టో డ్రాప్స్ ఎన్ఆర్సీ ఆపేస్తున్నారు, సేస్ ఇట్ విల్ ఇంప్లిమెంట్ సిఏఏ. ఓకే, సో ఇది మనకి ఏ విధంగా ఇంపార్టెంట్, GS2 పరంగా మనకి లెజిస్లేటివ్ మెకానిజం పర్టికులర్ టాపిక్లోని మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏంటంటే వెరీ రీసెంట్లీ బోత్ బీజేపీ ఇంకా కాంగ్రెస్ ఇద్దరు కూడా ఏంటి అంటే బికాస్ దిస్ ఈజ్ అన్ ఎలక్షన్ సీజన్, సో బీజేపీ వాళ్ళ తాలూకా మేనిఫెస్టో, అలానే కాంగ్రెస్ తాలూకా మేనిఫెస్టో, ఇండియా బ్లాక్ ఆఫ్ కోర్స్. సో వీళ్ళ తాలూకా మేనిఫెస్టోస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ మేనిఫెస్టోస్ రిలీజ్ అవ్వగానే ఇంకొకరి మేనిఫెస్టో క్రిటిసైజ్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ కామన్ అండ్ ఆల్. అయితే నేను ఈ పర్టికులర్ ఆర్టికల్ చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ నథింగ్, నేను ఏ పొలిటికల్ పర్స్పెక్టివ్లో నేను ఈ పర్టికులర్ పార్టీకి అంటే సపోర్ట్ చేస్తాను, ఆ పర్టికులర్ పార్టీకి అపోజ్ చేస్తాను అని ఎటువంటి కాంటెక్స్ట్ కూడా లేదు. ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ చూజన్ దిస్ ఆర్టికల్ ఫ్రమ్ ఢిల్లీ ఎడిషన్ ఫస్ట్ పేజ్ వచ్చేసరికి హియర్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ వాట్ ఈస్ ఎన్ఆర్సీ అండ్ వాట్ ఈస్ సిఏఏ. సో ఇఫ్ అట్ ఆల్ మీరు ప్రీవియస్ క్లాసెస్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే, నా క్లాసెస్ ఫస్ట్ నుండి మీరు కంటిన్యూ చేసినట్లయితే సిఏ అనేది నేను ఇప్పటికీ చాలాసార్లు కవర్ చేయడం అనేది జరిగింది. ఎనీవేస్ ఇప్పుడు కూడా మీకు లైటర్ కాంటెక్స్ట్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈస్ దిస్ ఎన్ఆర్సీ కాన్సెప్ట్? ఎన్ఆర్సీ అంటే ఏంటి? ఎందుకంటే బీజేపీ మేనిఫెస్టోలోని అంటే 2019లో వచ్చేసరికి ఇదొక మేజర్ పోల్ ప్రామిస్ ఇన్ బీజేపీ మేనిఫెస్టో. కానీ ఇప్పుడు ఈ 2024లోని వచ్చేసరికి దీన్ని ఏకంగా డ్రాప్ చేశాడు అనేది జరిగింది. ఇది ఇంకా మేము కండక్ట్ చేయము అని చెప్పేసి. సో ఆ వివరాలు గట్ట నాకు అదంతా కూడా ఐ డోంట్ నో అండ్ అవి మనకు అనవసరం కూడాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్ఆర్సీ అంటే ఏంటి? ఎన్ఆర్సీ తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఓకే, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ అనేది. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఏంటి అంటే 1951లోనమాట మనకి ఇండియాలోని ఫస్ట్ సెన్సెస్ అనేది జరిగింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్.
మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఈ సెన్సెస్ అనేది జరిగింది. ఈ సెన్సెస్ అంటే ఏంటి, ఇండియాలోని ఎంతమంది అయితే నివసిస్తున్నారు అనే తాలూకా డేటా అన్నమాట. 1951 సెన్సస్ బేసిస్ బట్టి ఫస్ట్ ఎన్ఆర్సీ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1951. అయితే ఆ తర్వాత ఏంటి అంటే మనకి ఇన్ఫాక్ట్ దీని గురించి మనకి ఎక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. ఏంటి అంటే ఇండియాలోని సిటిజన్షిప్ కావాలంటే ఎలా తెచ్చుకోవచ్చు, ప్రొసీజర్స్ ఏంటి, ఆర్ అదర్వైజ్ ఇండియన్ సిటిజన్షిప్ వదులుకోవాలంటే ప్రొసీజర్స్ ఏంటి, ఏ విధంగా కోల్పోతుంది ఇండియన్ సిటిజన్షిప్ అనేవి దీంట్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో దీన్ని బేస్ చేసి కూడా ఎన్ఆర్సీ అనేది ప్రిపేర్ చేయాలి అని ఉంది. కాకపోతే వన్ థింగ్ ఇంపార్టెంట్ ఈస్ ఆఫ్టర్ 1951 తర్వాత ఇంకెప్పుడు కూడా ఇండియాలోని ఎన్ఆర్సీ అనేది కండక్ట్ చేయలేదు. అగైన్ అస్సాంలో మాత్రమే, ఓన్లీ ఇన్ అస్సాంలో జరిగింది 2019-2020 ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని. దట్ టు అపాన్ ది రికమెండేషన్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్ చేయమందని చెప్పేసి. అయితే ఇంతకీ ఎన్ఆర్సీ అంటే ఏంటి, సింప్లీ ఇండియాలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అనమాట. సో దాట్ అయితే మేడం ఇది ఎందుకు కండక్ట్ చేస్తారు, బికాజ్ ఇది ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే ఇన్ ఆర్డర్ టు డిపోర్ట్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే ఏంటి, ఎవరికైతే ఈ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారంగా ఎలిజిబిలిటీ అనేది ఇండియన్ సిటిజన్షిప్ కి ఉండదు, అలాంటి వాళ్ళని మళ్ళా వాళ్ళ ప్లేసెస్ కి బయటికి పంపించడానికి, అలాంటి వాళ్ళ డేటా అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది అనేది ఎవరు కండక్ట్ చేస్తారు, ఆబ్వియస్లీ నేషనల్ రిజిస్ట్రార్ అనమాట, దిస్ నేషనల్ సిటిజన్ కమిషనర్ కూడాను వీళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. అయితే ఇది ఈ ఎన్ఆర్సీ ఇప్పుడు మళ్ళా ఓవరాల్ ఇండియా వైడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఇప్పటికొచ్చి 1951 తర్వాత ఎప్పుడు కూడా జరగలేదు, దట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ తర్వాత అలానే ఇప్పుడు మళ్ళాను 2019లో అదొక మేజర్ పోల్ ప్రామిస్ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళది, అంటే బీజేపీ పొలిటికల్ పార్టీ తాలూకా మేనిఫెస్టోలోని. కానీ 2024లో దాన్ని వదిలేశారనమాట. సో అగైన్ దెన్ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఈ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955ని అమెండ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అమెండ్ చేశారు, ఎవరైతే 6 రిలీజియస్ గ్రూప్స్ అన్నమాట, హిందూస్, క్రిస్టియన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, సో ఈ 6 గ్రూప్స్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి ఎవరైతే ఇండియాలోకి మైగ్రెంట్స్ అయ్యారో వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 11 ఇయర్స్కి బదులు కేవలం వాళ్ళు 6 ఇయర్స్ స్టే చేస్తే సరిపోతుందన్నమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఈ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2019లో పాస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇది ఇంప్లిమెంట్ చేస్తాం బికాజ్ 2019 ఆల్రెడీ దిస్ ఈజ్ లైక్ 5 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇంప్లిమెంట్ చేస్తాము అని, ఎన్ఆర్సీ ఎప్పటి నుండో చేస్తాము అన్నదాన్ని డ్రాప్ చేయడం అనేది జరిగింది. సో ఈ 2 పర్టికులర్ థింగ్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ఫస్ట్ ఆర్టికల్ అనేది నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే 0 FIRs registered over killing of 2 Kuki-Jo men, bodies yet to be returned. సో ఇది ఆర్టికల్ మనకు అనవసరం. ద ఓన్లీ థింగ్ ఇక్కడ మనం 2 పర్స్పెక్టివ్స్ అనేవి మనం నేర్చుకోవడానికి ఇంపార్టెంట్, అందుకు ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడం జరిగింది. ఒకటి వాట్ ఈస్ దిస్ 0 FIR అండ్ ఇంకొకటి ఏంటి అంటే కుకీ-జో కమ్యూనిటీస్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ 0 FIR అంటే ఏంటి,
ఓకే, సో బేసికలీ ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఏంటి? ఎక్కడైనా ఒక క్రైమ్ యాక్టివిటీ జరిగింది అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్స్ అనే వాళ్ళు ఏదైతే ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారో దాన్నే ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అంటారు. యూజువల్లీ ఈ ఎఫ్ఐఆర్ అనేది ఎక్కడైతే క్రైమ్ అనేది జరుగుతుందో ఆ పర్టిక్యులర్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈ ఎఫ్ఐఆర్ అనేది నోట్ డౌన్ చేసుకుంటారు. కానీ 2012లోని ఏం జరిగింది? ఢిల్లీలోని నిర్భయ రేప్ కేసు అనేది అయ్యింది. ఈ నిర్భయ రేప్ కేసు తర్వాత దీని గురించి అని చెప్పేసి జస్టిస్ జేఎస్ వర్మ కమిటీని అపాయింట్ చేయడం అనేది జరిగింది. జేఎస్ వర్మ కమిటీ. అయితే ఈ కమిటీ రికమెండేషన్స్ పర్స్పెక్టివ్లోని ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, అంటే క్రైమ్ జ్యూరిస్డిక్షన్, పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎక్కడైతే క్రైమ్ అనేది జరిగిందో, ఎక్కడైనా క్రైమ్ జరిగిందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయనగరంలో క్రైమ్ జరిగింది, కాకపోతే నేనేంటి అంటే వైజాగ్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఎఫ్ఐఆర్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. డెఫినెట్లీ ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అనేది తీసుకోవాలి. ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేది నోట్ డౌన్ చేయాలి. దాన్నే జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అంటారు. దీన్ని తీసుకొచ్చిన కమిటీ అనేది ఎవరు? జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ రికమెండేషన్స్ లో భాగంగా ఈ జీరో ఎఫ్ఐఆర్ అనమాట. సో అది ఒక థింగ్ యూ మస్ట్ నో. అండ్ ఇంకొకటి ఏంటి? కుకీ జో మెన్. ఈ కుకీ జో మెన్ అనేది వాళ్ళు ఎథనిక్ కమ్యూనిటీస్ అనమాట. ఈ ఎథనిక్ కమ్యూనిటీస్ అనే వాళ్ళు బేసికలీ ఎక్కడ ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అనమాట. ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని ఎక్సెప్ట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. కాకపోతే మేజర్ డామినెంట్ వచ్చేసరికి ఎక్కడ? మణిపూర్లోని ఎక్కువగా ఈ కుకీ పీపుల్ అనేవాళ్ళు, కమ్యూనిటీ అనేవాళ్ళు ఉంటారనమాట. ఓకేనా? సో బేసికలీ కుకీ అనేది ఒక సింగిల్ పీపుల్ అని చెప్పక్కర్లేదు. లైక్ దే ఆర్ ఆఫ్ అరౌండ్ 50 ట్రైబ్స్ అనమాట. వీళ్ళందరూ కూడా బేసికలీ ఎస్టీస్ అనమాట. అండ్ మణిపూర్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ 30% పాపులేషన్ అనేవాళ్ళు కుకీస్ ఇన్ మణిపూర్. ఓకే, అండ్ వీళ్ళు అన్లైక్ ఇండియాలో మనం బేసికలీ పేట్రియార్కల్ ఫ్యామిలీ, పేట్రియార్కీ సిస్టమ్ అవన్నీ ఫాలో అవుతాం. బట్ దిస్ మోస్ట్లీ నార్త్ ఈస్టర్న్ ట్రైబ్స్ అందరూ కూడా వాళ్ళు ఏంటి అంటే మేట్రియార్కల్ సిస్టమ్, మేట్రియార్కీ ఎట్సెట్రా అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతారనమాట. అండ్ అలానే వీళ్ళు ఏంటి అంటే ఎనిమిజం అనేది ఫాలో అయ్యేవారు ప్రీవియస్గా. బట్ నౌ దే ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ క్రిస్టియానిటీ. మెజారిటీలీ వాళ్ళ తాలూకా రిలీజన్ అనేది క్రిస్టియానిటీ అనమాట. సో వాళ్ళకి ఓన్ లాస్ అనేవి ఎట్సెట్రా అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఆ కుకీతో పాటు మిగతా కొన్ని ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళని జో కమ్యూనిటీ అని చెప్పేసి ఆ కలిపి ఉన్న కమ్యూనిటీస్ని జో కమ్యూనిటీస్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ ఇక్కడ ఒక 2 కుకీ జో మెన్ చనిపోయారు, బాడీస్ రిటర్న్ చేయాలి, రిజిస్టర్ అయ్యింది కేసు ఎట్సెట్రా. దట్ ఈస్ ఎ క్రిమినల్ థింగ్ అండ్ ఆల్. మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో అది అనవసరం. బట్ జీరో ఎఫ్ఐఆర్స్ గురించి కానీ, కుకీ జో కమ్యూనిటీ ఎక్కడ ఎక్కువ డామినెంట్ ఎట్సెట్రా ఇలాంటివి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అటు జాగ్రఫీ పర్స్పెక్టివ్లో ఇంకా మీకు ఇంపార్టెంట్. Okay, I hope this is very much clear for you, and with this I will be moving to the next article, that is editorial page lo undi. Okay, urbanization no liberating force for Dalits. So actually this is like a oka vidhanga cheppali ante this is like a debate anamata. What Dr. బిఆర్ అంబేద్కర్ గారు ఏం ప్రొపగేట్ చేశారు, ఆర్ అదర్వైజ్ మహాత్మా గాంధీ గారు, ఓకే, మహాత్మా గాంధీ గారు ఏమని అంటే ప్రొపగేట్ చేశారనేది. సో బేసికలీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు? ఈ దళిత్స్ కానీ
అండ్ తర్వాత ఎస్టీస్ కానీ ఏవైతే వాళ్ళు అంటే డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు, లేకపోతే ఏదైతే వయలెన్స్ అనేది ఫేస్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ వీళ్ళు అవాయిడ్ అవ్వాలి అంటే బేసికలీ వీళ్ళందరూ కూడాను సిటీస్ కి మూవ్ అవ్వాలి అని చెప్పేసి ఆటోమేటిక్ గా అప్పుడు సిటీస్ లో ఉన్న కల్చర్ వల్ల కానీ ఎడ్యుకేషన్ వల్ల కానీ ఈ బేసిక్ డిస్క్రిమినేషన్ కానీ అవన్నీ కూడా మారుతుంది అని చెప్పేసి. సో అందుకే ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసరికి అర్బనైజేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. వేరాస్ మహాత్మా గాంధీ గారు ఏమంటున్నారు, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అండ్ బేసికలీ అంబేద్కర్ గారు ఏమంటున్నారు, అసలు ఈ విలేజ్ వల్లనే ఈ హైరార్కీ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సోషల్ హైరార్కీ కానీ కాస్ట్ హైరార్కీ అనేది దీని వల్లే వచ్చింది విలేజెస్ వల్ల, అండ్ ఇట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కాస్ట్ హైరార్కీ అనేది. వేరాజ్ మహాత్మా గాంధీ గారు ఏమంటున్నారంటే లైక్ విలేజెస్ లోనే అసలు ట్రూ ఫీలింగ్స్ కానీ ట్రూ బాండింగ్స్ కానీ ఎట్సెట్రా ఉంటాయి అని చెప్పేసి. దిస్ ఈస్ లైక్ ఏ కైండ్ ఆఫ్ డిబేట్. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ప్రాపగేట్ చేస్తున్నారో అర్బనైజేషన్ ద్వారా వీళ్ళ తాలూకా ఫేట్ అనేది చేంజ్ అయిందా దళిత్స్ వాళ్ళ ప్రెసెంట్ వాళ్ళ సిచ్యుయేషన్ ఏంటి అనేది ఆథర్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హెడింగ్ ఆల్సో అర్బనైజేషన్ అనేది ఇట్స్ అ నో లిబరేటింగ్ ఫోర్స్ ఫర్ దళిత్స్. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అర్బనైజేషన్ వల్ల దళిత్స్ కి ఎటువంటి లిబరేషన్ అంటే ఫ్రీడమ్ అనేది రావటం లేదు అనేది ఆథర్ పర్స్పెక్టివ్. A quick look at the nameplates in India's neighborhoods will show you that caste is the primary language of speciality in Indian cities. So basically Indian neighbors తో మనం పోల్చుకుంటే ఇండియాలోని ఏంటి అంటే ఇండియన్ సిటీస్ అనగానే కాస్ట్ అనేది లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడుతున్నారనమాట. సో డిస్పైట్ సచ్ ఫెయిలింగ్స్ బిఆర్ అంబేద్కర్ గారు విలేజ్ లైఫ్ ని రిజెక్ట్ చేశారు అండ్ ఎంకరేజ్ దళిత్స్ టు మూవ్ టు ద సిటీ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్. అండ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఇండియన్ విలేజ్ ద వర్కింగ్ ప్లాంట్ ఆఫ్ ద హిందూ సోషల్ ఆర్డర్. ప్రెసెంట్ ఈ కాస్ట్ హైరార్కీ ఎట్సెట్రా అవన్నీ వచ్చి అంటే బర్త్ ప్లేస్ ఇస్ లైక్ విలేజెస్ అన్నట్టు. అండ్ ఆర్గ్యూడ్ దట్ ఇట్ ఈస్ ద ఐడియల్ ప్లేస్ టు అండర్స్టాండ్ కాస్ట్ గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే విలేజెస్ మనకి కరెక్ట్ గా అర్థమవుతుంది అనేది. Whereas Gandhi, however, saw the Indian villages as a self-reliance, equitable and just non-violent order and argued for the decentralization of power to the villages through Gram Swaraj. అంటే అంబేద్కర్ గారికి అపోజ్ గా గ్రామాల్లోనే ఎక్కువగా ఈక్వాలిటీ అనేది ఉంటుంది, ఈక్విటీ అనేది ఉంటుంది. సో అందుకే పవర్ అనేది డీసెంట్రలైజ్ అవ్వాలి. అంటే టోటల్ పవర్ సెంట్రలైజేషన్, సెంటర్ కి బదులు ఎప్పుడైతే విలేజెస్ కి పవర్ అనేది వస్తుందో ఆటోమేటిక్ గా ఇండియా అనేది అప్గ్రేడ్ అవుతుంది, ఇండియా డెవలప్ అవుతుంది. అందుకే గ్రామ స్వరాజ్ అనేది ఉండాలి అనేది గాంధీ గారి పర్స్పెక్టివ్. In strong opposition, Ambedkar believed that the idealization of Indian village life emerged either from the colonial romanticization of the rural population or from the desire of Hindus to retain caste discrimination. సో హిందూస్ తాలూకా మెయిన్ వాళ్ళ తాలూకా ప్రెస్టేజియస్ ప్రైడ్స్ నిలబెట్టుకోవడం కోసం అని చెప్పేసి కాస్ట్ డిస్క్రిమినేషన్ అనే కాన్సెప్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది, లేదా బ్రిటిషర్స్ తాలూకా ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ అయినా సరే. ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంబేద్కర్ గారు అపోజ్ ద ఐడియా దట్ విలేజెస్ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఆటోనమస్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. అందుకే బేసికలీ విలేజెస్ కి ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఫెల్ట్ రిలీఫ్ దట్ ద అసెంబ్లీ రిజెక్టెడ్ ద ఐడియా. ఓకే, సో అందుకే మనకి తర్వాత 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది రావడం జరిగింది. ఫర్ ద అన్టచబుల్స్ దేర్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఏ బిగ్గర్ కెలామిటీ. అంటే ఒకవేళ ఇండియన్ విలేజెస్ కానీ ఒకవేళ డీసెంట్రలైజేషన్ పవర్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే దళిత్స్ కి లోవర్ కమ్యూనిటీ వాళ్ళకి అంతకంటే దారుణమైన ఇంకా సిచ్యుయేషన్ ఇంకేది ఉండదు అని మెన్షన్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అర్బనైజేషన్ అంబేద్కర్ గారు ఏంటి అంటే హీ సో దళిత్ తాలూకా లిబరేషన్ ఆపర్చునిటీ అనమాట. కనీసం దాని ద్వారా వీళ్ళకి ఫ్రీడమ్ అనేది వస్తుంది అనేది. సో అతని నమ్మకం ఏంటి అంటే ఈ కాస్ట్ ఆపరేషన్ కానీ అవన్నీ కూడా ఇండియన్ విలేజెస్ లో ఉన్నాయి, అవన్నీ ఒక్కసారి సిటీస్ కి వస్తే వీక్ అయిపోతాయి అనేది. దిస్ ఇంక్లూడెడ్ సెగ్రిగేషన్ ఆఫ్ దళిత్స్ ఇంటూ గెటోస్, రెస్ట్రిక్షన్ ఆన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ డెనయల్ ఆఫ్ ల్యాండ్ ఓనర్షిప్. సో ఎక్కువగా వాళ్ళు ఏంటి అంటే లైక్ ఈ శానిటరీ యాక్టివిటీస్ అలాంటివన్నీ కూడా చేయడం ద్వారా వాళ్ళు గెట్టో యాక్టివిటీస్ అంటారు, శానిటేషన్ యాక్టివిటీస్ అండ్ ఆల్, దానివల్ల అండ్ వాళ్ళకి ల్యాండ్ ఓనర్షిప్ ఇవ్వకపోవడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా విలేజెస్ లో ప్రివేల్ అవుతూ ఉంటాయి.
Jyotirao Phule kuda has also admired city life for being liberal and enabling him to earn a living. ఈవెన్ ఇన్ఫాక్ట్ జ్యోతిరావు ఫులే గారు కూడాను ఏంటి అంటే సేమ్ పాత్లోనే అంటే లైక్ సిమిలర్ పాత్ అనమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టైప్. అట్ ద కోర్ ఆఫ్ ద లిబరేటింగ్ పవర్ ఆఫ్ సిటీస్ ఫర్ అంబేద్కర్ అండ్ ఫూలే వాజ్ ద ఆపర్చునిటీ టు బికమ్ ఎనానిమస్. ఎందుకంటే మెయిన్ వచ్చేసరికి ఏంటి అంటే విలేజెస్ లోకి వచ్చేసరికి మనం పక్కింటి వాళ్ళు కాదు కదా, ఎదురింటి వాళ్ళు కాదు కదా, చివరింట్లో ఎవడున్నాడో కూడా మనకు తెలుసు. అంటే లైక్ విలేజ్ చివర్లో కూడా ఎవరున్నారో అనేది మనం చెప్తాం. ఓ నువ్వెవరు కొడుకువి, సో పలానా కొడుకుని అంటే ఓ నువ్వు ఎస్సీవా, ఓ నువ్వు ఎస్టీవా, ఓ నువ్వు బ్రాహ్మణ్ కొడుకువా ఎట్సెట్రా ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. మీరు ఆ సిటీస్ లోకి వచ్చేసరికి ఎందుకు సిటీ లైఫ్ అని వీళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారంటే బికాస్ సిటీస్ లోని ఎనానిమస్ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే ఏంటి, ఈ రోజు కనీసం మనం ఒక అపార్ట్మెంట్ లో ఉంటే మన పక్కన అపార్ట్మెంట్ లో ఎవరున్నారు, వాళ్ళది ఏ కాస్ట్, వాళ్ళది ఏ కమ్యూనిటీ, వాళ్ళది ఏ రిలీజియన్ అనేది కూడా మనం తెలుసుకునే పరిస్థితుల్లో లేమని చెప్పేసి అంటున్నారు. సో సిటీస్ ఇన్ ప్రిన్సిపల్ ఆఫర్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ ఎ స్ట్రేంజర్ అమంగ్ అ సీ ఆఫ్ స్ట్రేంజర్స్ అండ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ కాస్ట్ బేస్డ్ ఆర్డర్ టు ఏ క్లాస్ బేస్డ్ ఆర్డర్. సో అందుకే నువ్వు ఎప్పుడైతే గొప్ప, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ గా నీకు రికగ్నిషన్ కానీ ఎట్సెట్రా అవన్నీ వస్తాయి. One defined not by genealogy but by accumulation of resources or capital. సో నువ్వెవరి తలుక వంశం, ఎవరి తలుక కొడుకువి, ఎవరి తలుక మనవడికి కాకుండా నువ్వేం సంపాదించుకున్నావు, నీకు అనేవి ఎంత ఆస్తులు ఉన్నాయి ఎట్సెట్రా, ఇలాంటివి మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అయిపోతాయి ఎప్పుడు సిటీస్ లోకి వెళ్ళినట్లయితే. Here it is important to acknowledge that Ambedkar had seen the ways in which caste adopts to urbanization. So Ambedkar garu and even he observed this also. In waiting for a visa, Ambedkar reflects on his struggle to find a house in Baroda. సో బరోదాలోని ఇన్ఫాక్ట్ అతను వీసా కోసం వెళ్ళినప్పుడు ఏంటి అంటే అతను ఎంత కష్టం ఫేస్ చేశారు అనేది కూడా అతను మెన్షన్ చేయడం అనేది జరిగింది. వేరాస్ మోడర్న్ అర్బనైజేషన్ ఇవన్నీ ఏంటంటే స్కిల్ బేస్డ్ ట్రాన్సిషన్ టు ఎకానమీ అనమాట. ఇండస్ట్రియలైజేషన్ కానీ డామినెన్స్ ఆఫ్ కాస్ట్ ఓవర్ స్కిల్ హ్యాడ్ ఆల్సో బికమ్ క్లియర్ టు అంబేద్కర్ వెన్ ఈవెన్ స్కిల్డ్ దళిత్స్ వర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద వీవింగ్ సెక్షన్స్ ఆఫ్ టెక్స్టైల్ మిల్స్. ఓకే, సో వేరే స్కిల్ ఉండేసరికి విలేజెస్లో అయితే చాలా దారుణంగా ఉంటుంది స్కిల్స్ ఉన్నా, కానీ సిటీస్లోకి వెళ్ళేసరికి నువ్వెవరివో అనేది అనవసరం, నీకు ఎటువంటి స్కిల్స్ నువ్వు పొసెస్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి. డిస్పైట్ దీస్ ఎక్స్పీరియన్సెస్ అంబేద్కర్ సా అర్బనైజేషన్ యాజ్ ఏ లిబరేటింగ్ ఫోర్స్. However, after a century of Ambedkar struggles with renting a house in Baroda, caste remains the special logic of Indian citizen. Even though Ambedkar garu inta believe chestunna sare, but still అదే బరోదాలోని ఇన్ఫాక్ట్ ఇప్పటికీ కూడా అటువంటి సిచ్యువేషన్స్ అనేవి, ఎందుకంటే బరోదాలోకి వెళ్ళి ఒక లోవర్ కాస్ట్ కమ్యూనిటీ వాళ్ళకి రెంట్ దొరకాలి అంటే ఈ రోజుకి కూడా టఫ్ సిచ్యువేషన్ అనేది ఉండింది. ఈవెన్ దో 100 years అనేవి అవుతున్నా సరే, బట్ స్టిల్ లాంగ్వేజ్ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. ప్యూరిటీ పొల్యూషన్ అనేది ఎలా వచ్చింది లాంగ్వేజ్, ఇట్ ఈస్ సింప్లీ అదే తాలూకా మెయిన్ కాంటెక్స్ట్ నేను సింపుల్ గా చెప్తున్నాను. దాట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్సన్ గెటో యాక్టివిటీస్ చేశారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ శానిటరీ వర్క్స్ అలాంటివి గట్టా చేశారనుకోండి, సో ఒక అంటే హ్యూమన్ పొల్యూటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు బేర్ చేస్తున్నందుకు, వాళ్ళు ముడుతున్నందుకు, సో ఆబ్వియస్లీ దే ఆర్ పొల్యూటెడ్ పీపుల్. వేరాస్ ఎవరైతే అలాంటివి టచ్ చేయరో, ఎవరైతే నీట్ గా డీసెంట్ గా ఉంటారో, దాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్యూరిటీ అన్నట్టు ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ సిటీ కాస్ట్ అనమాట. సో కాస్ట్ ట్రాన్స్లేట్స్ ఇంటూ సిటీ స్పెషాలిటీ త్రూ ద లాంగ్వేజ్ ఆఫ్ ప్యూరిటీ పొల్యూషన్ చెప్పాను కదా. సో ఏ కన్స్యూమర్ సర్వే వచ్చేసరికి 2021 రివీల్ దట్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈస్ ద బిగ్గెస్ట్ డీల్ బ్రేకర్ ఇన్ ఫైండింగ్ రెంటల్ హౌసింగ్ ఇన్ ఇండియా. సో ఇంకా ఎవడైనా సరే ఇండియాలోని ఎవడైనా మీట్ ఈటింగ్ చేస్తున్నాడంటే వాళ్ళకి రెంట్ అనేది దొరకడమే కష్టమైపోతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అనమాట. సో రైటింగ్ అబౌట్ సెగ్రిగేషన్ పాలసీస్ అండర్ ద పేష్వాస్ ఇన్ ద మరాఠా కింగ్డమ్, గోపాల్ గురు ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఫినామినన్. ఇన్ఫాక్ట్ ఈ పొల్యూషన్ కాన్సెప్ట్ అనేది మరాఠా టైం పీరియడ్లోని గోపాల్ గురు గారు తన రైటింగ్స్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. Guru says that ghetto is not merely a place but also forms the constitution of the body of the ghetto dweller. ఇన్ఫాక్ట్ గెటో అనేది ఒక ప్లేస్ అని కూడా కాదు, ఆ పర్సన్ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ తాలూకా బాడీని కూడా రిప్రజెంట్ చేసేదాన్ని గెటో అని చెప్పేసి అనొచ్చు.
The language of purity pollution that identifies the Savarna space as pure and the one that can be polluted by the Dalit body extends to the logic of the city. So ఎవరైతే ప్యూర్ అంటే పొల్యూటెడ్ పనులు ఎవరైతే చేయారో దట్ ఈస్ లైక్ ప్యూర్ అన్నట్టు, అండ్ ఎవరైతే ఈ యాక్టివిటీస్ మీట్ ఈటింగ్ కానీ ఇలాంటి రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు పొల్యూటెడ్ కింద అనమాట. హియర్ ద గెట్టో డ్వెల్లర్ క్యారీస్ ద గెట్టో ఆన్ దర్ బాడీ. చెప్పాను కదా లైక్ టూ ఎట్సెట్రా అవి శానిటరీ థింగ్స్ వెన్ దే స్టెప్ అవుట్ ఇన్ ద సిటీ. In the language of caste, the space of the ghetto characterized by filth, dirt అంటే చెత్త, dirt smell అదంతా కూడా ఉంటుంది, becomes mutually reinforcing on the body of the Dalit. ఆటోమేటిక్గా ఎవరైతే యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళ బాడీకి కూడా స్మెల్ ఎట్సెట్రా అదంతా కూడా వస్తుంది. క్యారెక్టరైజ్డ్ బై మీట్ ఈటింగ్ కానీ అండ్ అదర్ అన్యాక్సెప్టబుల్ ట్రేట్స్. ఆబ్వియస్లీ దే ఆర్ కాల్డ్ అస్ impure people or polluted people అన్నమాట. More recently, the language of caste has been imposed on public spaces kuda in fact anamata, and that too March 2017 loni Uttar Pradesh government enti ante konni regulations anevi issue chesindanamata. Entavi meat shops ki, so for example like ban on selling meat near religious places. రిలీజియస్ ప్లేసెస్ దగ్గర మీట్ అనేది అమ్మకూడదు అని చెప్పేసి, అండ్ అలానే బ్లాక్ పెయింట్ కానీ ఆర్ అదర్వైజ్ ఆ షాప్ ఇఫ్ ఇన్ఫ్యాక్ట్ ఏదైతే మీట్ కటింగ్ షాప్ ఏదైతే ఉందో అది ఒక పర్దా లాగా వెయ్యాలి అని చెప్పేసి, సో అట్నుండి వెళ్లే వాళ్ళు వచ్చే వాళ్ళకి ఆ స్మెల్ కానీ అవి గట్ట చూడకుండా ఇంప్యూర్ అవ్వకుండా. అండ్ 2021లో సెవెరల్ మున్సిపల్ కార్పొరేషన్స్ గుజరాత్ కూడాను ఈ స్ట్రీట్స్లోని మీట్ బేస్డ్ ఫుడ్ అది అమ్మడం కానీ అండ్ సిటీ మెయిన్ రోడ్స్లో కానీ అవన్నీ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ రిలీజియస్ సెంటిమెంట్స్ అని చెప్పేసి. Through these Brahminical regulations, the state has characterized meat as the impurity that could pollute a public space, both secular and religious, or even a pedestrian site. So, ఈ పర్స్పెక్టివ్లో దీని అర్థం ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ స్టేట్ అనేది యాక్చువల్లీ ప్యూరిటీ పొల్యూషన్ అనే కాన్సెప్ట్స్ క్రియేట్ చేసేసింది మీట్ ఈటింగ్ ద్వారా. అంటే అర్థం ఏంటి, ఎవడైతే మీట్ అనేది ఈట్ చేస్తాడో వాడు పొల్యూటెడ్ పీపుల్ అని, ఎవరైతే అటు సైడ్ చూస్తారో వాళ్ళు పొల్యూట్ అయిపోతారు అని చెప్పేసి. అందుకే ఆ పర్దాలు క్లోజ్ చేసేయాలి, రిలీజియస్ ప్లేసెస్లో ఉండకూడదు, సో దట్ వాళ్ళకి అది ఎట్సెట్రా ఉండదు అని, ఆ పొల్యూషన్ అనేది ఉండదు అని. అండ్ క్రిప్లింగ్ సెగ్రిగేషన్, ఈవెన్ అర్బన్ గవర్నెన్స్ పాలసీస్ కానీ హౌసింగ్ క్రైసిస్ కానీ ఇవన్నీ కూడా కాస్ట్ బేస్డ్ సెగ్రిగేషన్ ని ఇప్పటికీ కూడా ఉండేలాగా చేస్తున్నాయి సిటీస్ లోనే అనమాట. స్కాలర్స్ సచ్ యాజ్ దీస్ పర్టికులర్ పర్సన్స్ షోన్ దట్ ముస్లిమ్స్ కానీ దళిత్స్ కానీ మోస్ట్ సిచ్యువేషన్స్ సెగ్రిగేషన్ సిచ్యువేషన్స్ అనేవి ఇండియన్ సిటీస్ లో వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారనమాట. లార్జ్ స్కేల్ స్టడీ వచ్చేసరికి పబ్లిక్ సర్వీసెస్ కానీ మున్సిపల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ కి అవన్నీ కూడాను చాలా వర్స్ట్ ఫర్ దళిత్స్ అనమాట, అండ్ ఈవెన్ ముస్లిం గెట్టోస్ కి కూడా. రీసెర్చ్ ఇన్ సాక్రిఫైస్ జోన్స్ వచ్చేసరికి రీజియన్స్ మార్క్డ్ ఫర్ సివియర్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ సచ్ as landfills show that such areas are overwhelmingly inhabited by Dalits and Muslims. ఈ ఏరియాస్ ఎక్కువగా వచ్చేసరికి ముస్లిమ్స్ దళిత్స్ ఎక్కువగా ఉంటున్నారు. దిస్ షోస్ దట్ ఏ విధంగా గవర్నమెంట్ డిస్క్రిమినేషన్స్ అనేవి చేస్తుంది అనేది. అండ్ అలానే హౌసింగ్ అండ్ ల్యాండ్ రేట్స్ ఇచ్చిన రీసెంట్ రిపోర్ట్ వచ్చేసరికి ఇండియాలో మీద ఎవిక్షన్స్ అనేవి పెడుతున్నాయి. దట్ ముస్లిమ్స్ దళిత్స్ అనేవాళ్ళు ఈ స్లమ్ డిమాలిషన్ డ్రైవ్స్ కి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేవాళ్ళు. ఎక్కడైనా ఏ ఏరియానే ఖాళీ చేయాలంటే ముందు కనబడే వాళ్ళు ఎవరు అంటే దళిత్స్, ముస్లిం గెటోస్. Through lived experience and extensive research ద్వారా we can see that Indian city has failed the aspirations and expectations that Dalit liberation movement had placed in urbanization. సో దీని ద్వారా క్లియర్ గా అర్థమవుతుంది అంబేద్కర్ గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్బనైజేషన్ ద్వారా ఈ అన్టచబిలిటీ ఇవన్నీ కూడా పోగొట్టగలమని, అవన్నీ కూడా ఈ రోజుకి పోలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది అర్బన్ లైఫ్ని చూస్తడం ద్వారా. వైల్ ట్రాన్సిషన్ టు సిటీ లైఫ్ మైట్ హ్యావ్ వీకెండ్ సమ్ స్ట్రక్చర్ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్. ఈవెన్ దో కొంత కాస్ట్ ఆపరేషన్ రెడ్యూస్ అయినా సరే దే హ్యావ్ మార్ఫ్డ్ త్రూ లాంగ్వేజ్, స్టేట్ శాంక్షన్ అండ్ పాలసీ అండ్ హ్యావ్ ఇవాల్వ్ టు ఎలో కాస్ట్ టు థ్రైవ్ ఇన్ ఇండియన్ సిటీస్. బట్ స్టిల్ ఈ గవర్నమెంట్ పాలసీస్ ద్వారా వీటి ద్వారా ఇప్పటికీ కూడా సిటీస్లో ఈ కాస్ట్ కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. అండ్ ద ఇండియన్ సిటీ హ్యాస్ fallen short of the potential and promise that Ambedkar saw in urbanization. అంబేద్కర్ కానీ జ్యోతిరావు ఫూలే గారి కానీ ఏదైతే ఇండియన్ అర్బనైజేషన్ మీద నమ్మకం అనేది పెట్టుకున్నారో ఆ నమ్మకం అనేది ఇప్పుడు పోయిందనమాట. ఈవెన్ ఆఫ్టర్ ఎ సెంచురీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, ఓకే, ఈవెన్ దో అర్బన్ డెవలప్మెంట్ జరిగి ఒక 100 సంవత్సరాలైనా సరే దళిత్స్ అనేవాళ్ళు
రిమైన్ టు యూజ్ అంబేద్కర్ వర్డ్స్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్ గెటోస్. బట్ ఈ రోజుకి కూడా వాళ్ళ తాలూకా కమ్యూనిటీ కానీ స్టేటస్ కానీ అలానే ఉండిందనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాళ్ళు ఇప్పటికీ కూడా ఏంటి దళితులు లైక్ గెట్టో తాలూకా పిల్లలు అన్నట్టు. సో దిస్ ఈజ్ వాట్ లైక్ డిస్క్రిమినేషన్ థింగ్స్ అండ్ ఆల్. అండ్ యాజ్ నిన్న అంబేద్కర్ జయంతి కారణంగా ఈ లైక్ కాన్స్టిట్యూషన్ మేకర్ ఫ్రేమర్ అండ్ ఇతను ఉండడం వల్ల ఈ రోజుకి దళిత్స్కి ఇటువంటి పొజిషన్ కనీసం రిజర్వేషన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆర్ అదర్వైజ్ వాళ్ళు ఈ పార్టీకి మోస్ట్ పర్సిక్యూటెడ్ కమ్యూనిటీ అయిపోతారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో కాదు పర్సిక్యూట్ అయ్యేది, ఇండియాలోనే ఎక్కువ పర్సిక్యూట్ అయిపోతారు దళిత్స్ ఇఫ్ అట్ ఆల్. వీళ్ళకి ఇటువంటి ప్రావిజన్స్ అనేవి లేకపోతే ఇన్ఫాక్ట్ ఆర్టికల్ 21 కానీ 14 కానీ ఈ 17లు అలాంటివి లేకపోతే అనమాట. ఓకేనా? సో I hope this is very much clear for you, and with this I will move to the next article. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో యూజువల్లీ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ అనేది 1 lakh రూపీస్ వర్క్ కోర్స్. ఆఫ్లైన్ వచ్చేసరికి వైజాగ్లో మన బ్రాంచ్ అనేది ఉంటుంది ఎంవీపీ సెక్టర్లోని. అండ్ ఇది ఇప్పుడు 10,000ది 80,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం ఈ రోజు వరకు మాత్రమే, రేపటి నుండి ఈ ఆఫర్ అనేది ఉండదు. సో ఎవరైతే సీరియస్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద కూడా కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ 60,000 రూపీస్ కోర్స్ వర్త్ అనేది 50,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ ఆఫర్ అనేది మనకి 15th ఏప్రిల్ వరకు మాత్రమే అనమాట. బట్ దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అటు ఆన్లైన్ ఆఫ్లైన్ అయినా ఇటు ఆన్లైన్ మాత్రమేనా. దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే డీకోడింగ్ ది జడ్జ్మెంట్ ఆన్ జిమ్ కార్బెట్. ఈ ఆర్టికల్ అనేది చూసేదానికంటే ముందు GS1 పర్స్పెక్టివ్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది ఇంపార్టెంట్. ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది? ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయ్యిందనమాట. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన వర్క్ ఇక్కడ ఏంటి అంటే ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గురించి అపార్ట్ ఫ్రమ్ ఇది ఉత్తరాఖండ్లో ఉంది అని కాకుండా ఇక్కడ ఎటువంటి ఫ్లోరా ఉంది, ఎటువంటి ఫానా ఉంది, ఇక్కడ ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ ఏ రివర్ ఫ్లో అవుతుంది ఏంటి ఎట్సెట్రా అన్నట్టు. ఓకేనా? సో వీ షల్ సీ నౌ ద ఆర్టికల్. సో రీసెంట్లీ మార్చ్ తాలూకా రూలింగ్లోని సుప్రీంకోర్టు ఏం చెప్పింది? బ్రాట్ టు లైట్ ద అన్హోలీ నెక్సెస్ ఆఫ్ పొలిటీషియన్స్, ఫారెస్ట్ అఫీషియల్స్ అండ్ లోకల్ కాంట్రాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫెల్లింగ్ ఆఫ్ 6,000 ట్రీస్ ఇన్ ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్. వెరీ రీసెంట్లీ పర్టికులర్ పార్క్లోని ఉత్తరాఖండ్లోని 6,000 చెట్లు అనేవి పడగొట్టడం అనేది జరిగింది. ఎందుకు? బికాజ్ నేషనల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఇష్యూస్ అనేవి ఉండడం వల్ల. The state of affairs underlines the fact clearly, despite conservation goals, even though conservation like for example Wildlife Protection Act ద్వారా కానీ, Project Tiger ద్వారా కానీ, Forest Conservation Act ద్వారా కానీ స్టేట్ తాలూకా మెయిన్ ఎన్ష్యూరింగ్ అనేది రెవెన్యూ అనేది అయిపోతుందన్నమాట ఎక్కువగాను. బట్ ఈ రెవెన్యూ వల్ల ఏమవుతుంది? ఎన్వైర్న్మెంట్ అనేది కాంప్రమైజ్ అయిపోతుందన్నమాట. ద ఇల్లీగల్ అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ దిస్ ట్రీస్ వచ్చేసరికి ఏంటి అంటే 1983 కన్వెన్షన్కి అగేన్స్ట్ అనమాట. ఎందుకు? సుప్రీంకోర్టు అనేది ఈ పర్టికులర్ కేసులోని జడ్జ్మెంట్ ఇన్ రూరల్ లిటిగేషన్ అండ్ ఎంటైల్మెంట్ కేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లోని ఎకనామిక్ గ్రోత్ అనేది ఎప్పుడూ కూడాను ఎన్వైర్మెంటల్ డిస్ట్రక్షన్కి అండ్ అలానే పీపుల్స్ రైట్ టు హెల్దీ ఎన్వైర్మెంట్కి అగేన్స్ట్గా పోకూడదు. ఎప్పుడైతే పీపుల్ ఎన్వైర్మెంట్ అనేది అంటే తేడా అవ్వదో, అదే విధంగా ఇన్ఫాక్ట్ ఎన్వైర్మెంటల్ డిస్ట్రక్షన్ అనేది జరగదు, అలాంటప్పుడు మాత్రమే ఇన్ఫాక్ట్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేయాలి. జడ్జ్మెంట్ వచ్చేసరికి ఏంటి అంటే బోత్ నేషనల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్కి వచ్చేసరికి ఏంటి అంటే ఎకో టూరిజం పైన ఎక్కువగా డిపెండ్ అయిపోతున్నారు. కానీ లైక్ సైమల్టేనియస్లీ అటెండ్ కన్జర్వేషన్ గోల్స్, ఎన్హాన్స్ రెవెన్యూ అండ్ ఇంప్రూవ్ ది లైవ్లీహుడ్స్ ఆఫ్ లోకల్ పీపుల్. కానీ ఎక్కువగా వీళ్ళు ఏంటి అంటే జడ్జ్మెంట్ ఏం అయిందంటే
ఎకో టూరిజంకి బదులు చాలా వరకు కూడాను సో అంటే ఏం చేస్తున్నారు, ఆంథ్రోపోసెంట్రిసిజం అనేది జరుగుతుంది. అంటే మనుషుల్ని సెంట్రిక్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కోర్ ఏరియాలోకి మనుషుల్ని ఎలా చేయడం, దానివల్ల హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అయిపోయి యానిమల్స్ కానీ మనుషులు కానీ చనిపోతూ ఉంటారు. ఇట్స్ ఎ హ్యూజ్ లాస్ టు ద స్టేట్స్ అనమాట. The court directed the banning of tiger safaris in core areas అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ కమిటీని కూడా కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు టైగర్ సఫారీస్ ని పర్మిట్ చేయొచ్చు లేదా, దానికి ఫీజిబిలిటీ అనేది ఎలా ఉంది, అది నాట్ జస్ట్ ఇన్ జిమ్ నేషనల్ కార్బెట్ బట్ ఆల్సో ఆల్ ఓవర్ ద ఇండియా అనమాట. అండ్ ఇట్ ఆల్సో డిసగ్రీడ్ విత్ ద 2019 గైడ్ లైన్స్ అనమాట. NTCA ఇస్తున్నవి పర్మిటింగ్ ఏ టైగర్ సఫారీ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఏ జూ ఇన్ ద నేషనల్ పార్క్. సో నేషనల్ పార్క్ లాగే జూ లాగే నేషనల్ పార్క్ లో కూడా అంటే ఈ సఫారీలు అవి ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి బట్ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది అనమాట. ద కోర్ట్ ఎష్యూర్డ్ దట్ టైగర్స్ షుడ్ బి సోర్స్ ఫ్రమ్ ద స్టేట్ ల్యాండ్స్కేప్ యాజ్ వేర్ ద సఫారీ ఈస్ బీయింగ్ కండక్టెడ్ అండ్ నాట్ అవుట్ సైడ్ ద టైగర్ రిజర్వ్. సో అందుకే వాళ్ళని ఏ ప్లేస్ నుండి తీసుకొచ్చారో ఆ ప్లేస్ లో వాళ్ళని కాపాడుకోవడం అనేది హైలీ ఇంపార్టెంట్. ఈవెన్ బ్రిటిష్ ఎన్వైరన్మెంటలిస్ట్ ప్రకారంగా కూడా ఒక ప్రికాషనరీ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి అంటే ఎస్టాబ్లిషింగ్ పీపుల్ ఫర్ పాలసీ మేకర్స్ ట్యాక్లింగ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్. సో ఎస్పెషల్లీ ఏంటి అంటే ఈ లైక్ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ కి వేరేగా వాళ్ళు ప్రిపేర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ ప్రిన్సిపల్స్ వచ్చేసరికి వేర్ దెర్ ఆర్ థ్రెట్స్ ఆఫ్ సీరియస్ ఆర్ irreversible damage, lack of full scientific certainty shall not be used as a reason for postponing cost-effective measures to prevent such environmental degradation. సో ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ ఏరియాలోని ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది అనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాలోని ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకొని ఎఫెక్టివ్ మెషర్స్ అనేది తీసుకోవాలి. రాదర్ దాన్ జస్ట్ అంటే జరుగుతుంది కదా అని వదిలేసి ఫుల్గా రెవెన్యూస్ మీద ఫోకస్ చేయడం కంట. అండ్ ఆన్ బ్యానింగ్ సఫారీస్ అండ్ కోర్ ఏరియాస్ వచ్చేసరికి కోర్ట్ అనేది ఈ ప్రిన్సిపల్ ని ఇన్వోక్ చేయడం అనేది జరిగింది. దర్ ఈజ్ అట్లీస్ట్ డ్యామేజ్ టు ద ఎన్వైరన్మెంట్. ఎప్పుడైనా చిన్న పిసర ఎన్వైరన్మెంట్ కి డ్యామేజ్ అనేది ఉన్న ఈ టైగర్ సఫారీలను కానీ ఈ సఫారీల్ని అలౌ చేయాలన్నమాట. And even he told that in salient respects the principle applies to biodiversity more than any other environmental problems. Biodiversity కి ఎక్కువగా అప్లై అవుతుంది rather than other environmental issues కంట. This is because the mass extinction gathering force will, if it prevails unchecked, not only eliminate half of more species but will leave the biosphere imperished for at least 5 million years. ఎందుకంటే అందరూ ఒకేసారి ఒకే దగ్గర ఉన్నట్లు కానీ గట్టాలుగా ఏదైనా జరిగితే మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలు మనిషి అనేవాడు భూమి మీద లేకుండా అయిపోతాడనమాట. ఈవెన్ IUCN కన్జర్వేషన్ లిస్ట్ కూడా కొన్ని థ్రెటన్ స్పీషీస్ అనేవి కూడా అండ్ అలానే కొన్ని స్పీషీస్ ఎండేంజర్డ్వి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ వాట్ ఈస్ ద కోర్ట్ మిస్డ్? అయితే కోర్ట్ ఏం మిస్ చేసింది? కోర్ట్ ఏమంటుంది యాక్చువల్లీ మిస్ చేసేసింది అంటే, సీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఏంటి అంటే నేను ఒక చెట్టుని ఆర్ ఒక ఇల్లుని పాడు చేశాను అనుకోండి, వాళ్ళు ఆ ఇల్లు పాడు చేసుకోవడానికి ఆ ట్రీ ఏదైతే వాళ్ళు పండించుకుంటున్నారో ఆర్ పెంచుకుంటున్నారో దాన్ని చంపేస్తున్నాం అనుకోండి, దానికి ఎంతైతే ఖర్చు అయిందో అది ఇచ్చేస్తామంటే ఒప్పుకుంటారా? బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇమోషన్స్ టు దట్ అనమాట ఆ ట్రీతో పాటును. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ట్రీకి ఇచ్చేసారు అమౌంట్, మేము పెంచుకున్న దానికి అమౌంట్ ఇచ్చేసారు, అలాగంతా అనుకోండి. అలాంటప్పుడు యాక్చువల్లీ ట్రూ కాంపెన్సేషన్ అనొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లోని గట్ట ఏం జరుగుతుందంటే, ఏ ట్రీస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ పడేశారనుకోండి వితౌట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ లైక్ ఏంటి అంటే స్టేట్స్ నుండి గట్ట అదే సపోర్ట్ అనేది లేకుండా ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసి అండ్ తర్వాత వాళ్ళు ఏంటి అంటే కాంపెన్సేషన్ ఇచ్చేస్తామంటే కుదరదు. ఎందుకంటే దానికి ఫ్యూచర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ రోజు నేను ఒక చెట్టుని పెంచాను అనుకోండి, అది నరికేశారనుకోండి ఇమీడియట్ ప్రాబ్లం కాదు. ఒకవేళ అది పెద్ద గట్ట ఉంటే ఎంతో ఆక్సిజన్ అనేది తీసుకుంటుంది, లైక్ ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకొని అనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు మర్చిపోయింది అనమాట. ఓకేనా? సో యాజ్ పర్ ద యూనియన్ లయబిలిటీ డైరెక్టివ్ 2004, కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ natural habitat means the sum of influences acting on natural habitat and typical species that may affect it long-term distribution, structure and function as well as the long-term survival of its projects అన్నమాట. ఇదే విషయాన్ని మర్చిపోయింది. అది యూరోపియన్ యూనియన్ లయబిలిటీ ప్రిన్సిపల్లో మాత్రం మెన్షన్ చేస్తుంది. అంటే కేవలం ప్రెజెంట్ కాంపెన్సేషన్ కాదు, ఫ్యూచర్లో దానివల్ల ఏదైతే జరగాలో అది జరగకుండా పోతుంది కాబట్టి దానికి కూడా కాంపెన్సేషన్ అనేది యాక్చువల్లీ తీసుకోవాలన్నమాట.
అండ్ ఇదే విషయాన్ని ఈవెన్ టిఎన్ గోదావర్మన్ కేస్ ఆఫ్ 1996లోని ఎయిమ్డ్ ఎట్ రీప్లేసింగ్ లాస్ట్ న్యాచురల్ ఫారెస్ట్ విత్ కంపెన్సేటరీ ప్లాంటేషన్స్, ఇదే విషయంలో కూడా సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం అనేది జరిగింది. 2 choices which are supposed legally and institutionally and serve as the background for the valuation of forest land in India are now compensatory afforestation levy and net present value. సో వీటి కోసం ఎస్టిమేషన్ మెషర్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నెట్ ప్రెజెంట్ వాల్యూ కానీ అండ్ valuation of forest land కానీ etc. The levy వచ్చేసరికి essentially a replacement cost and replace the forest land which was known as a result of diversity forest towards non-forestry use. సో లోకల్స్ వాటిని ప్రిపేర్ చేస్తారు, నాన్ ఫారెస్ట్రీ యూజ్ కోసం ఎంత ఫారెస్ట్రీ యూజ్ ని కన్వర్ట్ చేస్తున్నారు అనేది. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ గుడ్ ద లాస్. ద కోర్ట్ ఇంట్రడ్యూస్ ద ఎన్పీవీ ఇన్ 2002 యాజ్ అన్ అడిషనల్ పేమెంట్ ఆబ్లిగేషన్ కింద. బట్ బోత్ దీస్ మెథడాలజీస్ do not rightly account for the correlation between the removal of trees and the harm caused to other environmental goods and services. ఈవెన్ దో ఇంత ఎన్పీవీ అనేది ఇచ్చినా, ఈవెన్ దో ఇంత కాంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేసినా, దట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ఒకవేళ అవాయిడ్ చేసే దానికంట. సో అందుకే ఏంటి అంటే మనకి ఏదైతే ఎన్వైరన్మెంట్ అనేది హార్మ్ చేయకుండా ఉంటుందో అలాంటి ఎన్వైరన్మెంట్ని మనం ఏంటి అంటే కాపాడుకోవాలి. నాట్ బికాస్ ఫర్ రెవెన్యూస్ అండ్ ఆల్ ఆ ఎన్వైరన్మెంట్ని పాడు చేసుకోకూడదు అనమాట. ఓకే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ growing degradation of biodiversity hotspots and support to revenue gathering ecotourism, evaluation method which is based on ecosystem services కానీ ఇవన్నీ కూడాను మస్ట్. అండ్ ఇక్కడ ఇదే విషయాన్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ నికార్గోవా కేసులో కానీ ఆర్ అదర్వైజ్. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ GS3 ఎన్వైరన్మెంటల్ పర్స్పెక్టివ్లో కానీ GS1 జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లొకేషన్ పర్స్పెక్టివ్లో హైలీ ఇంపార్టెంట్ అనమాట. So after my class, you please try to read the articles. Okay. So moving to the next article. What is doxing and what measures can you take if it happens to you? So simply doxing ante enti anedi cheptanu. For example like enti ante nenu ఉన్నాను ఇప్పుడు శాంతి అనే నేను ఉన్నాను అనమాట. లైక్ నా పిన్ కోడ్ వచ్చేసరికి పిన్ కోడ్ అంటున్నానేంటి, నా అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసరికి లైక్ ABC అనే హౌస్లోని విజయనగరంలో నేను లొకేట్ అయ్యి ఉన్నాను. కానీ ఈ ఇన్ఫర్మేషన్ నేనేంటి అంటే ఏదైతే పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో ఆ పబ్లిక్ ప్లేసెస్లో పెట్టడానికి నేను ఒప్పుకోను. నా అడ్రస్ ఎవరికి పడితే అడిగి ఇస్తానని నేను కాదు కదా. కానీ కొంతమంది ఏంటంటే హ్యాకింగ్ ద్వారా కానీ ఆర్ అదర్వైజ్ ఇంకేదైనా ప్రాసెస్ ద్వారా ఒకవేళ నా ఈ డేటా అనేది వాళ్ళు దొంగతనం చేసేసి ఒకవేళ పబ్లిక్గా ఆర్ ఎక్స్ప్లిసిట్గా ఒకవేళ షోకేస్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డాక్సింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే హియర్ రీసెంట్లీ మిడ్ ఫిబ్రవరిలోని ముంబై పోలీస్కి ఒక ఆవిడ అనేది వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో దాంట్లోనే ఏం చెప్తున్నారు, తన తాలూకా ఒక వీడియో అనేది హర్ డాన్సింగ్ ఎట్ అన్ ఈవెంట్ అండ్ కంపేర్డ్ హర్ పర్ఫార్మెన్స్ టు సెక్స్ వర్కర్. ఒక అమ్మాయి తాలూకా డాన్స్ వీడియో అనేది లైక్ ఎక్స్ ప్లాట్ఫామ్లోని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రీవియస్గా తను వేసిన డాన్స్ని ఒక సెక్స్ వర్కర్ డాన్స్తో కంపేర్ చేసి ఎవరో చేశారనమాట. దట్ ఈస్ లైక్ సైబర్ స్టాకింగ్ అండ్ ఆల్. సో అలా చేయడం ద్వారా ఆ తర్వాత ఏమొచ్చి వితౌట్ తన పర్మిషన్ లేకుండానే ఇంటెన్షన్ లేకుండానే ఆ పర్టికులర్ పర్సన్ ఆ పర్టికులర్ వీడియోని ఏంటి అంటే ఇంటర్నెట్లో షేర్ చేయడం అనేది జరిగింది. సో తర్వాత ఏంటి అంటే ఇవి వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇండియా తరొక గైడ్ లైన్స్ ఎట్సెట్రా దాని ద్వారా ఏంటి అంటే ఆ పర్టికులర్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ని ఎక్స్ ప్లాట్ఫామ్ డిలీట్ చేసేయడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఏంటి అంటే షీ హాజ్ ఫేస్డ్ ఏ మెంటల్ ప్రెషర్ అనమాట. దీని ద్వారా అనమాట సెక్స్ వర్కర్తో కంపేర్ చేయడం అనేది ఇట్ ఈస్ హైలీ లైక్ దారుణమైన సిచ్యువేషన్ అనమాట. ద యాక్ట్ ఆఫ్ డిజిటలీ పబ్లిసైజింగ్ ఏ పర్సన్ తాలూకా ప్రైవేట్ డీటెయిల్స్ ఇస్ కాల్డ్ యాజ్ డాక్సింగ్. అంటే వాళ్ళ తాలూకా ఎటువంటి ఇంటెన్షన్ అనేది తీసుకోకుండానే డాక్టర్స్ జనరలీ పబ్లిసైజ్ హై పర్సనల్ ఆర్డర్స్ సచ్ యాజ్ పీపుల్ తాలూకా అడ్రసెస్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ప్రైవేట్ మెయిల్ ఐడీస్ కానీ మెడికల్ కండిషన్స్ కానీ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కానీ సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ కానీ లైవ్ లొకేషన్స్ కానీ
ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఇవంతా కూడాను ఇల్లీగల్ మెథడ్స్ ద్వారా వాళ్ళు తెలుసుకొని హ్యాకింగ్ ద్వారా కానీ థెఫ్ట్ ద్వారా కానీ ఎట్సెట్రా. హవెవర్ ఇవన్నీ కూడా ప్రైవేట్గా కానీ సెమీ పబ్లిక్గా ఇండివిజువల్ ఏమొంచి ఈ పబ్లిక్ కన్జంప్షన్ కోసం అని చెప్పేసి ఈ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ సింప్లీ కాల్డ్ అస్ డాక్సింగ్. అయితే డాక్సింగ్ అనేది జరగకుండా ఏం చేయాలి? లైక్ మెషర్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఎప్పటికప్పుడు మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అప్డేట్ చేసుకోవడం కానీ ఆర్ యూఆర్ఎల్ వెబ్సైట్స్ని చెక్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఐ హోప్ డాక్సింగ్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది అనేది GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో హైలీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఓకేనా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. సో ఈరోజు ఆర్టికల్స్ అనేవి క్లోజ్ చేసే ముందు మనం డైలీ లాగే ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాం కదా, ఆ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని NCERT ఫౌండేషన్ మీద 10,000 రూపీస్ వర్త్ కోర్స్ని 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు ఉగాది సెలబ్రేషన్స్లోని. కానీ ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 15th ఏప్రిల్ వరకు ఉంటుంది. కోర్స్ మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. టోటల్ 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు. యూపీఎస్సీలోని మీరు జాగ్రఫీ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ బేసిక్స్ తెలుసుకొని మీరు ఏంటి అంటే ఒకవేళ చదువుకోవాలి అన్నా లేదా స్టాండర్డ్ బుక్స్ అర్థం చేసుకోవాలన్నా NCERTs అనేవి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకేనా? సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో consider the following statements. NRC is updated for every 10 years. Like once in 10 years annattu. CAA is for only 3 states. Sorry, states antunnanante countries. Which of the following are true? A, 1 only. B, 2 only. C, both. D, none. కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నా హిందీ అనాలిసిస్ వీడియోస్ అనేవి మీకు అంటే హెల్ప్ అవుతుంది మీ యూపీఎస్సీ ప్రిపరేషన్లోని. అండ్ అలానే ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అవి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ప్రిపరేషన్. టుమారో వీ షల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ న్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. Till then, take care.